హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే R&D ఇన్స్టిట్యూట్ అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఒక వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ R&D ఇన్స్టిట్యూట్ ఏంటో చూద్దాం. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. మనకి రాజస్థాన్లో ఉండే సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. దీంట్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ మనం ఫర్దర్గా ఈ వీడియోలోకి వెళ్తే మనం ఏంటంటే ఈ వీడియోలో ఏం చెప్తున్నాం అంటే మనకి ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 23rd నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే March 28th. మనకి చాలా టైం ఉంది. సో ఈ March 28th లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనకి ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఏ వేటిపైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది వేటిపైన రీసెర్చ్ చేస్తుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఇదిగోండి, ఇట్ అండర్టేక్స్ మల్టీ డిసిప్లినరీ R&D యాక్టివిటీస్ అని. ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూటరీ సిస్టమ్స్, అలానే మనకి వ్యాక్యూమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, హై ఫ్రీక్వెన్సీ డివైజెస్, అలాగే హై పవర్ మైక్రోవేవ్ సిస్టమ్స్, సెమీ కండక్టర్ సెన్సార్స్, అలాగే మైక్రో సిస్టమ్స్, సెమీ కండక్టర్ ప్రాసెస్ టెక్నాలజీ, వీటిపైన మనకి రీసెర్చ్ అనేది చేస్తుంది అనమాట ఈ ఇన్స్టిట్యూట్ అనేది. ఈ ఇన్స్టిట్యూట్ మనకి రాజస్థాన్లో ఉంది, అలానే చెన్నై అలాగే జైపూర్లో కూడా ఉందండి. మనకి దగ్గరలో చెన్నైలో కూడా ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో మనకి డెఫినెట్గా అక్కడ పోస్టింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మనకి టెక్నీషియన్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇది కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే, ఆల్రెడీ చెప్పాను కదా. ఇందులో మీకు టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ పే స్ట్రక్చర్ చూసుకుంటే పే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200 అనేది బేసిక్ అనమాట. టోటల్ శాలరీ అనేది 27,248 రూపీస్ ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ 28 years అనమాట. అండ్ ఫర్దర్గా మనం ఏజ్ క్రైటీరియా చూస్తే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ అండి. ఇక్కడ మనకి ఈ టెక్నీషియన్ పొజిషన్కి క్వాలిఫికేషన్ అనేది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 3 కేటగిరీస్లో ఇచ్చాడు ఈ టెక్నీషియన్ పొజిషన్కి. ఆ డీటెయిల్స్ చూస్తే మనకి ఎలా ఉండాలి అంటే SSC 55%, అంటే 10th క్లాస్ అనేది 55% మార్క్స్తో పాస్ అయ్యి ITA రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు, ఒకటోది. రెండోది ఏంటంటే 10th క్లాస్ 55% మార్క్స్తో ఉండి 2 years మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే 10th స్టాండర్డ్ 55% మార్క్స్తో పాస్ అయ్యి మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట ఈ పొజిషన్కి. ఇలా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాడు క్వాలిఫికేషన్ అనేది. మొదట చూసుకుంటే టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అండి. దీనికి చెప్పాను కదండి, SSC 55% మార్క్స్ ప్లస్ ITA ఎలక్ట్రీషియన్ ఉంటే అప్లై చేయొచ్చు. లేదనుకుంటే SSC 55% మార్క్స్ ఉండి మీకు 2 years అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు రెస్పెక్టివ్ బ్రాంచ్లో, మీకు ఎలక్ట్రీషియన్ బ్రాంచ్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండి. ఇది కూడా సేమ్, ITAలో మీకు ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఉన్నా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే 2 years ఎలక్ట్రానిక్ మెకానిక్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నీషియన్ COPA అండి. COPA అంటే ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట COPA అంటే. దీంట్లో ఈ ట్రేడ్లో మీకు ITA సర్టిఫికేట్ ఉన్న, 2 years అప్రెంటిస్ ఉన్న, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు 10th తర్వాత అనమాట. అండ్ ఫర్దర్గా చూస్తే టెక్నీషియన్ మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండి. దీనికి కూడా అంతేనండి, 10th తర్వాత ITA ఈ బ్రాంచ్లో సర్టిఫికేట్ ఉండాలి. లేదనుకుంటే 2 years అప్రెంటిస్, లేదనుకుంటే 3 years ఎక్స్పీరియన్స్. అలాగే వెల్డర్ ట్రేడ్లో కూడా సేమ్, ITA వెల్డర్ ట్రేడ్, లేదనుకుంటే 2 years అప్రెంటిషిప్, లేదనుకుంటే 3 years ఎక్స్పీరియన్స్. ఇలా ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు రిక్వైర్డ్ బ్రాంచ్లో ITA సర్టిఫికేట్ కానీ, అప్రెంటిస్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీరు రిక్వైర్డ్ బ్రాంచ్కి అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ పొజిషన్కి.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి. ఈ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు కాకుండా ఇక్కడ కొంచెం వెరైటీగా ఇచ్చాడండి. మనం యాక్చువల్గా చూసుకుంటే ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఫస్ట్ పెడతారనమాట. ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అనేది ఫైనల్ మెరిట్ మాత్రం రిటర్న్ ఎగ్జామ్ నుంచి ఉంటుంది సెలక్షన్ అనేది. బట్ ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే ఫస్టే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాడనమాట. ట్రేడ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకే రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాడు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద క్యాండిడేట్స్ యాజ్ రికమెండెడ్ బై ది స్క్రీనింగ్ కమిటీ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ట్రేడ్ టెస్ట్. ఫస్టే మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఓకే, ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇంకా మనం మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని చూసుకుంటే టోటల్గా 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇక్కడ ఏంటంటే 3 ఒకేసారి కండక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళవి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 కండక్ట్ చేస్తారనమాట. కరెక్ట్ చేస్తారు, అంటే ఇవాల్యుయేట్ చేస్తారు. ఎవరైతే పేపర్ 1లో ఫెయిల్ అయిపోయారు అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలేదు, వాళ్ళు పేపర్ 2, పేపర్ 3 అనేవి ఇంకా వదిలేస్తారనమాట, కరెక్ట్ చేయరు. ఓకే, ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. టోటల్గా మీకు ఈ ఎగ్జామ్ ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది మీకు టోటల్గా 150 క్వశ్చన్స్కి ఉంటుంది. 2 hours 30 minutes డ్యూరేషన్ ఉంటుంది అనమాట. స్టాండర్డ్ ఏంటంటే ఎస్ఎస్సి ప్లస్ ఐటీఆర్ 12th స్టాండర్డ్లో మీకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఈ టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్, 2 hours 30 minutes డ్యూరేషన్ అనేది ఈ 3 పేపర్లకి ఎలా డివైడ్ చేసేదని ఇక్కడ ఇచ్చాడు అనమాట. పేపర్ 1 1 hour, పేపర్ 2 30 minutes, పేపర్ 3 అనేది 1 hour, టోటల్గా 2 hours 30 minutes. అలాగే మీకు 150 క్వశ్చన్స్ కూడా ఇలానే పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 50 క్వశ్చన్స్, పేపర్ 3లో కూడా 50 క్వశ్చన్స్, టోటల్గా 150 క్వశ్చన్స్ ఇలా డివైడ్ చేశాడు. అండ్ మనకు సబ్జెక్ట్ చూసుకుంటే పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. మెంటల్ ఎబిలిటీ అంటే ఏం లేదండి, ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్, వీటిపైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ 2 marks ఉంటుంది. మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదండి, ఎందుకంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా, ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి చెప్పాను కదా పేపర్ 2, పేపర్ 3 అనేది కరెక్ట్ చేస్తారు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ స్ట్రీమ్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ స్ట్రీమ్ 75 మార్క్స్కి అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ 3 marks ఉంటుంది. అంటే రైట్ ఆన్సర్కి 3 marks ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. రాంగ్ ఆన్సర్కి 1 mark పోతుంది, రైట్ ఆన్సర్కి 3 marks వస్తాయి అనమాట. అలాగే అండ్ పేపర్ 3 చూసుకుంటే కన్సర్న్ సబ్జెక్ట్, అక్కడ మనకు అడిగాడు కదండి, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఎలక్ట్రీషియన్, అలాగే మనకి ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేటర్, అలాగే మనకి వెల్డర్. ఈ బ్రాంచెస్లో మనకి ఈ బ్రాంచ్ వైజ్ సబ్జెక్ట్ మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా ఈచ్ క్వశ్చన్ 3 marks, టోటల్ 150 marks అనమాట. ఇది కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 mark పోతుంది, రైట్ ఆన్సర్కి 3 marks ఇస్తాడు. ఇలా ఉంటుందండి ఎగ్జామ్ క్రైటీరియా అనేది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 3 మీ కన్సర్న్ డిసిప్లైన్, పేపర్ 1, పేపర్ 2 అనేది నాన్ టెక్నికల్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులు ఫిల్ అవ్వలేదు అనుకోండి, అవి అండర్ రిజర్వ్డ్ కింద క్యాలిక్యులేట్ చేసి మీకు సెలక్షన్ అనేది తీస్తాడు. ఇది ఒక మంచి విషయమే చెప్పుకోవడానికి. ఎందుకంటే కొన్ని సర్వీసులు ఎలా ఉంటుందంటే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ అలా వదిలేస్తాడు అనమాట నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం. బట్ ఇలా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇవి మాత్రం అన్ రిజర్వ్డ్ కింద కలిపేస్తున్నాడు, ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు లేకపోతే. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఆల్రెడీ మనం 28 years చెప్పుకున్నాం కదా, దాంతోపాటు మీకు రిలాక్సేషన్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ ఉంటుంది. అలాగే మనకి రెగ్యులర్ ఎవరైతే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కూడా 5 years ఇచ్చాడు. దాంతోపాటు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అన్రిజర్వ్డ్ అయితే 10 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ వాళ్ళకి 13 years యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఇది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే ఇది రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ జాబ్లో ఉండే ప్రతి బెనిఫిట్ దీనికి ఉంటుందండి. చూసుకుంటే మనకి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్, అలాగే లీవ్ ట్రావెల్ కన్సెషన్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి. మంచి శాలరీ, మంచి ఫెసిలిటీస్ ఉన్న ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా మనం జనరల్ కండిషన్స్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇచ్చాడు. ఇది పిలాని అంటే రాజస్థాన్, జైపూర్, అలాగే చెన్నై.
ఈ 3 ప్లేసుల్లో మీకు పోస్టింగ్ అనేది ఉండొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు సిజిపిఏ, ఎస్జిపిఏ, జీపీఏ ఏదైనా ఉందనుకోండి, మీ అంటే పర్సంటేజ్ మార్క్స్ లేకుండా జీపీఏ ఉంటే దాన్ని మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే వేయాలన్నమాట. ఓకే, కన్వర్షన్ ఫార్ములా మీ యూనివర్సిటీ నుంచి వస్తుంది. లేదనుకుంటే మీకు 10 పాయింట్ స్కేల్ ఉంటుంది కదా, ఆ కన్వర్షన్ ఫార్ములా యూజ్ చేసి అయినా సరే మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి అది మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి క్రూషియల్ డేట్ ఏది అంటే ఏజ్కి, మీ ఎక్స్పీరియన్స్కి, క్వాలిఫికేషన్కి లాస్ట్ డేట్ అండి ఏదంటే మార్చ్ 28. ఈ లోపే మీకు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదా, career.res.in రిక్రూట్మెంట్, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలండి డెఫినెట్గా. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఈమెయిల్ ఐడికి మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఆ ఈమెయిల్ ఐడి ఒకవేళ లేని వాళ్ళు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మనకు చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదండి, అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 23 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ మనకు March 28. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపీస్ అండి. 100 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ ఇచ్చాడు కదా ఎన్ఈఎఫ్టీ, అలాగే మనకి ఎన్ఈఎఫ్టీ ద్వారా కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అలాగే పే చేయొచ్చు. ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా అన్ని ఇచ్చాడు. దీనికి పే చేసిన తర్వాత మీకు వచ్చిన యూపీఐ యూటీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ నెంబరు, ఆ స్లిప్ కూడా తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు వీటి డీటెయిల్స్తో మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఉందండి. ఎవరెవరికంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్, అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, క్యాండిడేట్ షుడ్ కీప్ ఏ కాపీ ఆఫ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్. అంటే మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ, అలాగే పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది అప్లోడ్ చేయాల్సిన అంటే ఇక్కడ ఇచ్చాడు. ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి, అలాగే మీ 10th మార్క్ షీటు నార్మల్గా, అలాగే ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్స్, ఐటీఐ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, అలాగే మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే అది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ ఉంటాయి కదా అవి, అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకొని, ఇదిగోండి నాట్ మోర్ దెన్ 15 MB అన్నాడు. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఇన్ ఆర్డర్ యాజ్ ఏ సింగిల్ పీడిఎఫ్ అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లోనే మీరు సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి 15 MB కంటే తక్కువ సైజులో పెట్టుకొని అటాచ్ చేసి మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, హార్డ్ కాపీ ఏమి పంపించాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.